మంచి టీచర్లు బడిలో పాఠాలు చెప్పడానికే పరిమితం గారు, జీవిత పాఠాలను ఆచరించి చూపిస్తారనడానికి నిలువెత్తు ఉదాహరణలు ఈ టీచర్లు. చదువు విలువ తెలిసిన వీరు అసహాయ చిన్నారుల కోసం ఏం చేశారంటే, తమిళనాడులోని తిరుపూర్లో పేద కుటుంబంలో జన్మించిన పొన్మణిదేవి కష్టపడి చదువుకున్నారు. ఈరోజు జిల్లాలో చిత్తోడ్ పట్టణంలో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టి 32 ఏళ్ల పాటు సేవలు అందించి ప్రధానోపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ పొందారు. తర్వాత ఏడాదికే పొన్మణిదేవి భర్త అనారోగ్యంతో చనిపోయారు. వైద్యుడైన కొడుకును ఒక ప్రమాదంలో పోగొట్టుకున్నారు. ఇక అప్పటి నుంచి భర్త తను కలిసి ఏర్పరుచుకున్న ఆస్తులని పంచేయడం మొదలుపెట్టారు ఆమె. ముఖ్యంగా అవి చదువుకునే పిల్లలకు ఉపయోగపడాలనుకున్నారు. చిత్తోడులో వెనకబడిన తరగతుల పిల్లల హాస్టల్ నిర్మాణానికి 25 సెంట్ల స్థలాన్ని ఇచ్చారు. స్థానిక బాలికల పాఠశాల సౌకర్యాల కల్పన కోసం 2 లక్షల రూపాయలు అందించారు. అక్కడి బాలికల ఉన్నత పాఠశాలలో తగినన్ని తరగతి గదులు లేక పై తరగతులకు పిల్లలు దూరాన ఉన్న ఊరికి వెళ్ళలేక చదువు మానేస్తున్నారని ఆమెకు తెలిసింది. దాంతో అదనపు భవంతులతో పాఠశాలను విస్తరించడానికి పొన్మణిదేవి ఏకంగా 4 కోట్ల విలువైన 93 సెంట్ల స్థలాన్ని రాసిచ్చేశారు. ఇక కర్ణాటకకు చెందిన నారాయణ నాయక్ పేరు చెప్తే ఎందరు గుర్తుపడతారో తెలియదు, కానీ స్కాలర్షిప్ మాస్టర్ అంటే మాత్రం అక్కడ అందరికీ తెలుసు. రిటైర్ అయిన ఆయనకు చదువుకునే పేద పిల్లలు పడే పాటలు తెలుసు. అందుకే అర్హులైన పిల్లలందరికీ స్కాలర్షిప్లు అందేందుకు కృషి చేయడం మొదలుపెట్టారు. ఉడిపి, దక్షిణ కన్నడ జిల్లాలోని కాలేజీలు, స్కూళ్ళకు వెళ్ళడం, స్కాలర్షిప్లు అవసరం ఉన్న పిల్లలను గుర్తించడం, వాళ్ళను తనే దరఖాస్తు చేయడం, మంజూరయ్యేంత వరకు పట్టు వదలకుండా వెంటపడడం విశ్రాంతి జీవితంలో ఇది ఆయన దినచర్య. గత 2 దశాబ్దాల్లో ఆయన కృషితో 1,00,000 మందికి పైగా విద్యార్థులకు సుమారు 5 కోట్ల విలువైన ఉపకార వేతనాలు అందాయంటే నమ్మగలరా మీరు? సొంత ఖర్చులతో ఆయన ఈ పనులన్నీ చేయడమే కాక అప్పుడప్పుడు తన పెన్షన్ని కూడా అవసరంలో ఉన్న ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పన్నా జిల్లాకు చెందిన విజయ్ కుమార్ చన్సోరియా రిక్షాతోకి పాలోమి అతి కష్టంగా చదువు పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 39 ఏళ్ళు సేవలు అందించి 2022లో ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన పీఎఫ్ గ్రాట్యుటీ మొత్తం 40 లక్షలను అదే రోజు పేద పిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చేశారు. తన పిల్లలు చదువుకొని స్థిరపడ్డారని, అందుకే ఆ డబ్బుతో మరికొంతమంది పేద పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా చూడక పిల్లల కోసం తమ సర్వస్వాన్ని సమర్పించి ఆదర్శంగా నిలిచిన వీరికి జేజేలు పలకకుండా ఉండగలమా?